వెల్కమ్ బ్యాక్ టు రాంబాబు కామర్స్ వరల్డ్. సో మనం దీని ముందు వీడియోలో లాభ నష్టాల ఖాతా గురించి చెప్పుకున్నాం. అంటే లాభ నష్ట ఖాతా ఎలా ఉంటుంది, అందులో డెబిట్ సైడ్ ఏమొస్తాయి, క్రెడిట్ సైడ్ ఏమొస్తాయి. దాని ముందు వర్తపు ఖాతా చెప్పుకున్నాము. ముగింపు లెక్కల్లోని మనకు 3 టైప్స్ అని చెప్పుకున్నాము. వర్తపు ఖాతా, లాభ నష్ట ఖాతా, ఆస్తి పట్టి. ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి లింక్. వర్తపు ఖాతాలో వచ్చిన బ్యాలెన్స్ లాభ నష్టాల ఖాతాలోకి, లాభ నష్టాల ఖాతాలో వచ్చిన బ్యాలెన్స్ ని ఆస్తి అప్పుల పట్టిలోకి తీసుకెళ్తే ఆస్తి అప్పుల పట్టి టాలీ అయిపోవాలి. సో టాలీ అయిందంటే మనకు ఇప్పుడు ఆస్తి అప్పుల పట్టి 1:1 అనుకో. సో మనకి అక్కడ ఏమైంది, ఈక్వల్ అయిపోయింది. సో నో ప్రాఫిట్ నో లాస్. సో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఆస్తి అప్పుల పట్టి అంటే బ్యాలెన్స్ షీట్. అసలు బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ ని ఎందుకు మనం తయారు చేసుకోవాలి అంటే గనక ఒక కంపెనీకి బ్యాలెన్స్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అంటే ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఒక ప్రొఫార్మా వేసేసుకుంటారు తప్ప దాన్ని డివైడ్ చేసుకోరు. సో ఇప్పుడు డివైడ్ చేసుకుంటారు. ఆస్తి అప్పుల పట్టిలో ప్రొఫార్మా ఉంటుంది. ఆ ప్రొఫార్మాని మనం కరెక్ట్ గా గుర్తుంచుకుంటే కనుక చాలా ఈజీ ఆస్తి అప్పుల పట్టి తయారు చేయడం. ఆ ప్రొఫార్మాని ఈ వీడియోలో మీకు లాస్ట్ లో ఫోటో పెడతాను, చూడండి. సో ఇప్పుడు ఆస్తి అప్పుల పట్టిలోని 2 ఉంటాయి. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అప్పులు, రైట్ సైడ్ ఆస్తులు. లయబిలిటీస్ అండ్ అసెట్స్. లయబిలిటీస్ అంటే అప్పులు, అసెట్స్ అంటే ఆస్తులు. అసలు అప్పుల సైడ్ ఏమి రాయాలి, ఆస్తుల సైడ్ ఏమి రాయాలి? సో మనం ఈజీగా అంటే ఆస్తులు అంటే ఏంటి అంటే మనకు ఆస్తులు అంటే ఏ విధంగా ఆస్తులు వస్తాయి. మనకి ఒక బిల్డింగ్ ఉంది, అది మనకి ఆస్తి. అది నెక్స్ట్ ఒక ఫర్నిచర్ ఉంది, అది ఆస్తి. ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, లేదంటే మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, మనకి అకౌంట్స్ లో డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఏమంటామంటే రుణగ్రస్తులు అంటాము. అంటే మనకి ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మనకి ఆస్తే. సో అటువంటివన్నీ ఆస్తుల సైడ్ రాసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో నగదు. నగదులో 2 టైప్స్ ఉంటాయి, 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటది, ఒకటి క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంటది. ఏదైనా సరే మనకి ఆస్తులకి. సో నగదు ఆర్ బ్యాంకు. నెక్స్ట్ వచ్చినప్పటికి భవనాలు, బిల్డింగ్స్, భవనాలు. అది మనకి ఆస్తే, అందుకని అది ఎవడో వచ్చి నాది అని ఇచ్చేయడానికి అడగడానికి లేదు. భవనాలు. నెక్స్ట్ వచ్చినప్పటికి ఫర్నిచర్. ఫర్నిచర్ అంటే ఒక సోఫా సెట్ అవ్వచ్చు, ఒక బీరువాలు అవ్వచ్చు, రకరకాల ఫర్నిచర్ ఉంటాయి. అదంతా అమ్మితే ఒకవేళ కంపెనీ క్లోజ్ చేస్తాం కదా, అమ్మితే మనకి ఏమొస్తుంది, డబ్బు వస్తుంది. అది కూడా ఒక రకమైన ఆస్తే మనకి. సో ఫర్నిచర్ ఒకటి. నెక్స్ట్ రుణగ్రస్తులు. రుణగ్రస్తులు ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. మనకి ఇవ్వాల్సిన వాళ్ళు రుణగ్రస్తులు. మనం ఎవరికైనా ఇవ్వాల్సిన వాళ్ళు అయితే రుణదాతలు. అప్పుడు మనకేమవుతుంది, అప్పు అవుతుంది. సో మనకి కావాలి కాబట్టి మనకి రావాల్సిన రుణగ్రస్తులు. నెక్స్ట్ వచ్చినప్పటికి ముగింపు సరుకు. ముగింపు సరుకు అనే వర్డ్ ని మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఎక్కడ, వర్తకపు ఖాతాలో డిస్కస్ చేసుకున్నాం. వర్తకపు ఖాతా అంటే మనం కంపెనీ స్టార్టింగ్ మ్యానుఫ్యాక్చర్ టైంలో యూజ్ చేసి ఏదైతే యూజ్ చేస్తామో, ఎక్కడైతే ఖర్చు పెడతామో వాటిని ఖర్చుని రాసి డెబిట్ క్రెడిట్ వివరాలు రాసేదాన్ని ఏమంటాం మనం, వర్తకపు ఖాతా అంటాం. అక్కడ వస్తుంది క్రెడిట్ సైడ్ ముగింపు సరుకు అని వస్తుంది. సో ముగింపు సరుకు అంటే ఏంటి, మనకి ముగింపు లాస్ట్ లో ఫైనల్ అయిపోయింది. ముగింపు సరుకు అంటే మనకి ఇది ఒక రకమైన ఆస్తి. ఇది ఎక్కువగా మనకి సర్దుబాటులో అంటారు. అంటే 20 మార్క్స్ సమ్ కాబట్టి ఇది ఆ 20 మార్క్స్ సమ్ సరిపడగా సర్దుబాట్లు ఇస్తాడు. అది ఇది అయిపోయిన తర్వాత డిస్కస్ చేసుకుందాం. ముందు ముగింపు సరుకు ఆస్తుల సైడ్ రాస్తాం. నెక్స్ట్ గుడ్ విల్. గుడ్ విల్ అంటే అందరికి తెలుసు. గుడ్ విల్ అంటే పేరు ప్రతిష్టలు ఇలా ఈ టైప్ లోకి వస్తుంది. బట్ ఆస్తుల్లోకి వచ్చినప్పుడు గుడ్ విల్ అనేది ఒక కంటికి కనిపించని ఆస్తి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అది ఇన్వెస్ట్ చేశాడు, బట్ ఆ పర్సన్ కనిపించడు, బట్ మరి తన ఇన్వెస్ట్మెంట్ మాత్రం మన దాంట్లో ఉంటది. సో అది కూడా గుడ్ విల్, కంటికి కనిపించని ఆస్తి. సో ఇవన్నీ మనకి ఆస్తులు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తులన్నిటిని మనం టోటల్ చేసుకుంటున్నాం. ఏదో కొంత అమౌంట్ వేసుకొని టోటల్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వచ్చింది. ఇప్పుడు అప్పుల సైడ్కి వద్దాం. అప్పుల సైడ్కి వచ్చినప్పటికి ముందుగా మనకి ఏమేమి కావాలంటే, ఆస్తుల సైడ్ మనకి ఇంకా చాలా ఉంటాయి. వసూలు హుండీలు ఉంటాయి. వసూలు హుండీలు అంటే మనకి ఇవ్వాల్సిన కొన్ని బిల్లులు అంటారు.
చెల్లింపు బిల్లులు, వసూలు బిల్లులు అండి, వసూలు హుండీలు అంటారు, అవి కూడా మనం ఆస్తుల సైడ్ రాసుకోవచ్చు. ఇప్పుడు అప్పుల సైడ్ వద్దాం. అప్పుల సైడ్ వచ్చినప్పటికి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, రుణగ్రస్తులు అంటే మనకి ఇవ్వాల్సిన వాళ్ళు. నెక్స్ట్ రుణదాతలు అంటే ఏంటి, మనం ఇవ్వాల్సిన వాళ్ళు. ఇది కంపెనీ ఒక అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కంపెనీ మనది అనుకోవాలి కాబట్టి, సో రుణగ్రస్తులు మనకి ఇవ్వాల్సిన వాళ్ళు, రుణదాతలు మనం ఇవ్వాల్సిన వాళ్ళు. అంటే మనం ఇవ్వాల్సిన అంటే మనకేంటి, అది అప్పే కదా, రుణదాతలు. నెక్స్ట్ చెల్లింపు హుండీలు. ఇక్కడ వసూలు చెల్లింపు ఆ వర్డ్స్ లోనే అర్థమైపోతుంది. వసూలు అంటే రావాల్సింది, చెల్లింపు అంటే మనం ఇవ్వాల్సింది. సో చెల్లింపు అంటే మనకి ఏంటది, అప్పు. సమ్ అమౌంట్ ఇది కూడా. ఇవన్నీ మీకు అర్థం కాకపోతే లాస్ట్ ప్రొఫార్మా పెడతాను, ప్రొఫార్మా క్లియర్ గా ఉంటది, ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినప్పటికీ మూలధనము. మూలధనం అనేది అందరికి ఐడియా ఉంది కదా. మూలధనం ఇది నథింగ్ బట్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే ఏంటి, ఒక పర్సన్ కంపెనీకి వస్తున్నప్పుడు మూలధనంగా కొంత తేవాలి. సో అది తెస్తున్నప్పుడు తనకు కంపెనీలో పెట్టేస్తున్నాడు, అప్పుడు తనకి ఏంటది, అప్పే కదా. సో దాన్ని ఏం చేయాలంటే డైరెక్ట్, ఇది అవుటర్ అంటారు దీన్ని, ఇది అవుటర్, ఇటు లోపల ఇన్నర్. ఇన్నర్ లో వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వేసుకున్నాం, ఓకేనా. సో దీనికి నికర లాభము అంటే మనం దీని ముందు లాభ నష్టాల ఖాతా చేసాము, అందులో మనకి నికర లాభము లేదా నికర నష్టం వస్తుంది. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఏంటంటే లాభ నష్టాల ఖాతాలో ఫైనల్ గా వచ్చిన బ్యాలెన్స్ ని మూలధనంకి ప్లస్ అంటే కలపడం, మైనస్ అంటే తీసివేయడము. సో ప్లస్ అంటే నికర లాభం వస్తే కలపాలి. నికర లాభము కొన్ని 20,000 వచ్చింది. సో మనం దీనికి కలుపుకున్నాం. మొత్తం ఎంత అయింది, 1,20,000 ఉంది. సో 1,20,000 నెక్స్ట్ ఒక కంపెనీ ఎవడైతే క్యాపిటల్ తెస్తాడో వాడు ఏదైనా సొంతంగా తీసుకున్నట్లయితే, సొంతంగా అంటే ఒక ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, కంపెనీ నాది, ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో నేను 1 lakh తీసుకున్నాను. ఆ 1 lakh కంపెనీ అకౌంట్స్ లోని బుక్స్ లో ఆస్తి అప్పట్లో ఎలా రాస్తారంటే సొంత వాడకాలు, డ్రాయింగ్స్, సొంత వాడకాల కింద రాస్తారు. మరి మనం అప్పు ఉన్నప్పుడు మన అప్పు కూడా మనం నోట్ చేసుకోవాలి కదా. మూలధనం నుంచి అప్పును తీసేస్తే రిమైనింగ్ వచ్చింది మన అమౌంట్, ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు తీసేసుకున్నాం దాన్ని. సో దాన్ని ఏం చేయాలంటే తీసేయాలి. సొంత వాడకాలు ఫర్ ఎగ్జాంపుల్ 30,000 తీసేసుకున్నాం. సో వచ్చిన అమౌంట్ ఎంత, 90,000. సో ఫైనల్ గా మిగిలింది ఈ 90,000. సో ఇది టాలీ చేయాలి. టాలీ చేస్తే మనకి ఎంత వస్తుందండి, కరెక్ట్ గా 1 lakh వస్తుంది. ఆస్తులు అప్పులు ఎక్కువ మనకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే తేడా, ఆస్తులు బాగానే సరిపోతాయి తప్ప అప్పులు సరిపోవు. ఎందుకంటే అప్పులు ఎందుకు సరిపోవు అంటే ఇక్కడ మనం ఒకటి రాసాము, ఇక్కడ లాభం అని. ఇది ఏమన్నా తేడా వచ్చింది అనుకో, అప్పుల్లో తేడా వస్తుంది. అది ఏమన్నా తేడా రావాలంటే ముందు వర్తకపు ఖాతా తేడా వస్తుంది. ముందు వర్తక ఖాతా తేడా వచ్చిందంటే మన పోస్టింగే తేడా వచ్చినట్టు, అంటే మనం చేసే లెక్క విధానం తప్పొచ్చినట్టు. సో ఫస్ట్ నుంచి కరెక్ట్ గా చేసుకుంటూ వస్తే కనుక లాస్ట్ లో ఇలా తేడా వస్తుంది. సో మనకి ఈ ఆస్తి అప్పుల పట్టిలోనే మనం రాసుకుంటున్నప్పుడు ఈ 20 మార్క్స్ సంబంధించినప్పటికీ కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అంటే మనం ఈజీగా అయిపోయేదాన్ని వాడు 20 మార్క్స్ ఎంత ఇస్తాడు. సో కొన్ని అడ్జస్ట్మెంట్ ఉంటాయి. అడ్జస్ట్మెంట్స్ మీన్స్ సర్దుబాట్లు. సర్దుబాట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోని ఒక పాయింట్ తీసుకుందాం. చెల్లించవలసిన జీతాలు 500, నెక్స్ట్ 2 ముగింపు సరుకు ఒక 1 lakh, నెక్స్ట్ 3 భవనాలపై తరుగుదల 5%. సో ఇలా ఒక 4-5 అడ్జస్ట్మెంట్స్ ఇస్తారు కంపల్సరీ. 20 మార్క్స్ లో అడ్జస్ట్మెంట్స్ అనేవి కంపల్సరీ. సో చెల్లించవలసిన జీతాలు ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయంటే దీనికి సంబంధించిన పాయింట్స్ మనకి అంకణాన్ని అకౌంట్స్ ఇస్తారు కదా, లెక్కిస్తారు మనకి అంకణాలు దీనికి సంబంధించిన పాయింట్ ఉంటుంది. సో మనం జీతాలు అనేది ఎక్కడ రాస్తాము, లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడ్ రాస్తాము జీతాలు, ఎందుకంటే అది లాభమా లేదా నష్టమా. సో మనం
డెబిట్ సైడ్ రాస్తాము. ఇక్కడ ఏమన్నాడు, చెల్లించవలసిన జీతాలు అన్నాడు. చెల్లించవలసిన అంటే ఇంకా మనకి రాలేదు, చెల్లించవలసిన ఇంకా ఎవరైతే పని చేస్తున్నారు వర్కర్స్ వాళ్ళకి ఇంకా చెల్లించలేదు. సో జీతాలకి ఇది ఏం చేయాలి, మనం కలుపుకోవాలి. చెల్లించవలసిన అంటే కలుపుకోవాలి, చెల్లించేసిన అంటే దాన్ని తీసేసుకోవాలి. సో చెల్లించవలసిన దీన్ని ఏం చేయాలి, కలుపుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ముగింపు సరుకు. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం ముగింపు సరుకు అనేది. ఇది మనకి అడ్జస్ట్మెంట్ లో ఇస్తాడు. వర్తక ఖాతాలో రాస్తాము. నెక్స్ట్ ఆస్తి అప్పుల పట్టిలో ఆస్తుల సైడ్ రాస్తాం, ఎందుకంటే మీకు ఆస్తి కాబట్టి. నెక్స్ట్ భవనాలపై తరుగుదల. ఈ భవనాలు అనేది కూడా మనం ఎక్కడ చూస్తాము, ఆస్తి అప్పుల పట్టిలో ఆస్తుల సైడ్ చూస్తాము. ఎంత చెప్పాడు, తరుగుదల 5% చెప్పాడు. అంటే తరుగుదల అంటే ఏంటి, అలా తరుగుదల అంటే భవనాన్ని మనం యూజ్ చేస్తాము, అది ఎప్పుడు అదే రేట్ ఉండదు. దానికి ఒక రిపేర్లు చేయించడం, లేదంటే పగులు రావడం, పెయింటింగ్స్ వేయించడం, ఇలాగ ఒక 5% తరుగు తీసేస్తే నెక్స్ట్ అమ్మేస్తాడు. సో ఇది కూడా ఆస్తి అప్పుల పట్టిలో తీసేసి ఆ వచ్చిన బ్యాలెన్స్ ని లాభ నష్టాల ఖాతాకి డెబిట్ సైడ్ మళ్లించాలి. డెబిట్ సైడ్ ఎందుకు మళ్లించాలి అని అంటే గనక, సో అడ్జస్ట్మెంట్స్ ఇచ్చిన ఒక్కొక్కటి 2 times అంటే 2 సార్లు పోస్టింగ్ చేయాల్సి ఉంటది. ఈ 2 సార్లు పోస్టింగ్ చేస్తేనే మనం అడ్జస్ట్మెంట్స్ కరెక్ట్ గా చేసినట్టు. ఇప్పుడు చెల్లించవలసిన జీతాలు, ఇక్కడ ఇది ఎట్ సైడ్ రాస్తున్నాం మనం. చెల్లించవలసిన జీతాలు అంటే డెబిట్ సైడ్ రాస్తున్నాము. ఒకటి మీకు ఆస్తి అప్పులు పట్టి తయారు చేస్తాం కదా, ఇలాగా మనకి ఆస్తులు అప్పులు. ఆస్తుల్లో వచ్చిన పాయింట్లన్నీ డెబిట్ సైడ్ వస్తాయి మిగిలిన ఖాతాల్లో, అప్పుల సైడ్ వచ్చిన పాయింట్లన్నీ క్రెడిట్ సైడ్ వస్తాయి. సో అప్పుల్లో ఏదైనా ఒక ఓడి వచ్చింది అనుకో, అది ఇంతకు ముందు ఖాతాలో వస్తే అది క్రెడిట్ సైడ్ వస్తుంది. అప్పుల సైడ్ ఏదైనా ఓడి వచ్చింది అనుకో, ఇంతకు ముందు ఖాతాలో డెబిట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు ఇందా మనం భవనాలు చూసుకున్నాము. భవనాలు ఏది ఎటుపక్క ఉంది, ఆస్తుల్లో ఉంది. ఆస్తులు అంటే దీనికి డెబిట్లు క్రెడిట్లు ఉండవండి ఆస్తి అప్పుల పట్టికి. ఇది ఆస్తులు ఏంటి, అప్పులేంటి, ఎందుకంటే 2/, చెల్లించడం తీసుకోవడం అటువంటి ఉండవు. మనకి లెక్క కోసం తెలుసుకుంటున్నాం కాబట్టి వర్డ్స్ అవి ఏదన్నాయి మనకి సమ్ గురించి. అవి భవనాలు 5,000 ఇచ్చాడు అనుకుందాం. ఎగ్జిన్ పెన్ ఉన్నప్పుడు ఎప్పుడు దాన్ని ఇన్నర్ కాలం లో వేసుకోవాలి, అవుటర్ కాలం లో వేసుకోవద్దు. ఎందుకంటే అవుటర్ కాలం ఎప్పుడైతే ఫైనల్ అయిందో అప్పుడు వేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పాడు, తరుగుదల అంటే ఏంటి, తీసేయడం కదా, 5% అని చెప్పాడు. 5% అంటే ఎంత, తరుగుదల మీద 500 into 5/100. ఈ 2 zeros 5 25 అంటే ఫైనల్ గా మిగిలిందంత 475. సో దీన్ని ఇక్కడ మనం తరుగుదల రాసుకుంటాం. ఇక్కడ ఎటు సైడ్ వచ్చింది, ఆస్తుల్లో వచ్చింది. తరుగుదలలో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే లాభ నష్టాల ఖాతాలో ఉంటాయి. వర్తక ఖాతా అనేది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వస్తువు ఉత్పత్తి చేస్తున్నప్పుడు, తయారు చేస్తున్నప్పుడు చేసే ఖాతాను వర్తక ఖాతా అంటాం. మిగిలినవన్నీ ఎందులో రాసుకోవాలనుకున్నాం మనం, లాభ నష్టాల ఖాతాలో రాసుకోవాలి. అయితే లాభము లేదా నష్టము. సో ఇటుపక్క ఆస్తుల సైడ్ వచ్చింది తరుగుదల అనేది 25 రూపీస్. దీన్ని తీసుకెళ్లి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడ్ రాసుకోవాలి. డెబిట్ సైడ్ ఎందుకు రాయాలని చెప్పాను, ఆస్తులన్నీ డెబిట్, అప్పులన్నీ క్రెడిట్. సో ఇలాగ భవనాలపై తరుగుదల. ముగింపు సరుకు కూడా 2 సార్లు వస్తుందని చెప్పుకున్నాం. ఆల్రెడీ ఇంత ముందు రాసుకుందాం. ముగింపు సరుకు అనేది ప్రొఫార్మాలో ఉంది, మనం సొంతంగా పెట్టింది ఏం లేదు. ప్రొఫార్మాలో ఎలాగైతే ఉందో అలాగే మనం రాసుకుంటున్నాం. ఆల్రెడీ లాభ నష్టాల ఖాతా ప్రొఫార్మా మీకు వీడియో లాస్ట్ లో పెట్టాను, వర్తక ఖాతా ప్రొఫార్మా మీకు వీడియో లాస్ట్ లో పెట్టాను. సో ముగింపు సరుకు కూడా అంతే, ఇక్కడ ఒకటి రాస్తాము, వర్తక ఖాతాలో ఒకసారి రాసుకుంటాము. జీతాలు అంతే, అక్కడ మనం దీనికి అడ్జస్ట్మెంట్ ఎందులో చేస్తాము, లాభ నష్టాల ఖాతాలో జీతాలు కలుపుకుంటాము. ఇటు సైడ్ కలుపుతాము, డెబిట్ సైడ్ కలుపుకుంటాము. సో డెబిట్ సైడ్ కలుపుకుంటున్నప్పుడు మీకు ఏం చెప్పాను, ఆస్తి పట్టిలోకి వచ్చినప్పుడు డెబిట్ లను ఎందులోకి వస్తాయన్నాను, ఆస్తుల్లోకి వస్తాయి. సో ఆస్తుల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రాసుకోవాలన్నమాట మనం. చెల్లించవలసిన జీతాలు 500. ఇక్కడ డెబిట్ సైడ్ రాసాము. సో ఆస్తుల్లో రాసాము, ఆస్తుల్లో రాసినవి ఎందులోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనుకున్నాం, డెబిట్ లో ట్రాన్స్ఫర్ అవుతాయి. సో డెబిట్ అంటే జీతాలని ఎందులో అనుకున్నాం మనం, లాభ నష్ట ఖాతాలో. లాభ నష్టాల ఖాతాలోకి వెళ్ళినప్పటికీ జీతాల నుంచి దీనికి కలుపుతాము. 500 కలుపుతుంది చెల్లించవలసినవి కాబట్టి. ఇలా కొన్ని రకాల సర్దుబాట్లు ఉంటాయి. అంటే మనకి అర్థం అవడం కోసం సింపుల్ గా 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. సో ఇది మనకి ముగింపు లెక్కలు. ఈ ముగింపు లెక్కలు అనేది మనకి కరెక్ట్ గా నేర్చుకుంటే చాలా ఈజీ. ఇది ఆన్సర్ కరెక్ట్ గా రావాలని లేదు. సో మనం ముందు పోస్టింగ్స్ ఎలా వేస్తున్నాం, పోస్టింగ్స్ కరెక్ట్ గా వేస్తే ఆన్సర్ కూడా కరెక్ట్ గా వస్తుంది. సో వీటికి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా కావాలంటే కనుక షేర్ చేయండి ఈ వీడియోస్ ని. ఇంకా ముందు వీడియోస్ పెడుతూ ఉంటాను. సో నెక్స్ట్ మన టాపిక్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకి ముగింపు లెక్కలు అనేది కంప్లీట్.